నవరాత్రుల్లో 9వ రోజు అవతారం దుర్గాదేవి. అమ్మవారు స్త్రీ శక్తి యొక్క ఘనమైన స్వరూపం. అమ్మ దివ్య రూపం ప్రకాశంతో త్రిశూలం, ఖడ్గం, చక్రం, గద, ధనుస్సు మరియు పెద్ద పుల్ని వాహనంగా ధరించి అష్టభుజిగా దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు వరగర్వంతో ఇంద్రుణ్ణి కూడా జయించి విశ్వం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కల్లోలం సృష్టించాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా ఆ ముగ్గురు శక్తులు కలిపి ఒక స్త్రీ రూపాన్ని ధరింపజేస్తారు. ఆమె దుర్గాదేవి. ఆమె పార్వతీదేవి యొక్క ఒక అవతారం అని చెబుతారు. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాయుదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు మొదలైన వారంతా వారి వారి ఆయుధాలను అమ్మకు సమర్పించారు. ఆ ఆయుధాలను ధరించి అమ్మ యుద్ధరంగానికి వెళుతుంది. ఆ రోజు అమ్మ విజృంభించి యుద్ధం చేస్తుందని చెప్తారు. దుర్గమ్మ భక్తులకు శక్తిని, ధైర్యాన్ని, విజయాన్ని మరియు రక్షణను ప్రసాదిస్తుంది. ఈమె దయతో భక్తులు కష్టాలను అధిగమించి తమ జీవితాన్ని ధర్మపదంలో నడుపుతారు.